ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఫ్రైడే శుక్రవారం బట్టి మనమందరం దేవుణ్ణి మహింపరచాలి. ఏ విధముగా మనము దేవుణ్ణి మహింపరచగలము అంటే మనం ఆయనకి వందనాలు చెల్లించడం వలన, ఆయనకి స్తుతులు అర్పించడం వలన, ఆయన వాక్యం వినటం వలన, ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటం వలన ఇవన్నీ కూడా దేవుడికి మహిమనే కలిగిస్తాయి. ఒకవేళ మీరు ఇంటి దగ్గరే కూర్చున్నారనుకోండి, దేవుడి సన్నిధికి రాకుండా, అది మహిమ కాదు. మీరు దేవుడి సన్నిధికి వచ్చి పాటలు పాడలేదనుకోండి, అది దేవుడికి మహిమ కాదు. మీరు దేవుడి సన్నిధికి రావటం దేవుడికి మహిమ మొట్టమొదటిది. మీరు దేవుడి సన్నిధికి వచ్చి మీరు పాటలు పాడటం రెండోసారిగా దేవుడికి మహిమ చెల్లించినట్లు లెక్క. మూడవదిగా మీరు దేవునికి ప్రార్థించడం, అది దేవుడికి మహిమ. ఇన్ని విధాలుగా మీరు దేవుడికి మహిమను తీసుకురావచ్చు. దేవుడికి స్తోత్రం. దేవుడు కోరుతున్నది మీ నుండి మహిమే. ఆయన మహిమ పరచబడాలనుకుంటున్నాడు. ఆయన పైనున్నవాడు, దేవతలందరికీ పైనున్న దేవుడు, దేవాది దేవుడు. కాబట్టి ఆయన మనం మహింపరచాలి. మహింపరచడంలో స్తుతులు చెల్లించడం గొప్పది. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా. ఇవి బేసిక్స్. ఇవి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి ప్రాథమిక సూత్రాలు. స్తుతి స్తోత్రం, స్తోత్రం హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, స్తుతి స్తోత్రం, స్తోత్రం హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తోత్రం హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తోత్రం హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఈ విధముగా మీరు మందిరములోని చెయ్యాలి. మీ డైలీ లైఫ్లో, మీ సోషల్ లైఫ్లో మీరు పనులు చేసుకుంటున్నప్పుడు, మీరు ఖాళీగా ఉన్న సమయాలలో మీరు దేవుని ఆ విధంగా మహింపరిస్తే మీ మీద ఆయన ఆసీనుడై ఉంటాడు, మీలో ఆయన నివసిస్తాడు. మనకి ఓవరాల్గా ఏం కావాలి అంటే దేవుడు మనలో నివసించాల. యేసు నివసించు స్థలమే తన జనులందరి మధ్యలో, తోడై ఉండి కాంతాయు తోడే చెదరు ప్రభువే. దేవుడికి మహిమ కలుగునుగాక, దేవదేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈవేళ దేవుని యొక్క శుభవర్తమానము మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచి జెనసిస్ అనగా ఆదికాండం, ద లాస్ట్ చాప్టర్, చివరి అధ్యాయం. ఏమిటి చెప్పాను నేను? ఆదికాండం చివరి అధ్యాయం. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 50 అధ్యాయాలు ఉంటాయి. 50 అధ్యాయంలో లాస్ట్ పార్ట్ అంటే 22 నుంచి 26 వరకు మనము ఈవేళ వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. దేవుడు నాకు చూపించినది నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను, అంతే. దేవుడు ఏది తెలియజేయమని చెప్పారో అది మాత్రమే నేను తెలియజేస్తాను. కనుక ఈ మాటలు మీకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. ఇప్పుడు నీ జనులకు నేనేం చెప్పాలి అని నేను అడిగినప్పుడు దేవుడు నాకు అది చూపిస్తారండి. మీకు చాలాసార్లు చెప్పాను, మీకు అది చూపించారంటే దానిలో మీకు ఆశీర్వాదం తప్పనిసరిగా దొరుకుతుంది. ఆయన ఏమన్నాడు తెలుసా? కుడివైపున ఏమన్నాడు? వాళ్ళు కుడివైపున వేసినప్పుడు ఏం దొరికింది? వాళ్ళకి చేపల బతురికి. ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే మనకి చేపలు దొరుకుతాయి, అనగా మనకు ధనం దొరుకుతుంది, అనగా మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఇప్పుడు దేవుడు చెప్పింది నేను మీకు చెప్తున్నాను, దీనిలో మీకు చేపలు దొరుకుతాయి. హల్లెలూయా. ఫిష్, ఆశీర్వాదం దొరుకుతుంది, దీవెన దొరుకుతుంది. మాటల్లోనే దీవెన ఉంటుంది. ప్రత్యేకంగా మీ అందరి తలల మీద నేను నూనెతో అభిషేకం చేయక్కర్లేదు. దేవుని మాటల్లోనే ఆశీర్వాదం ఉంటుంది. వినుట వలన
ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము మీకు కలిగితే విశ్వాసం వల్ల మనం అనేక గొప్ప క్రియలు చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క 22 నుంచి కొన్ని మాటలు చూడగలిగితే వాక్యం ఎలా చెబుతుంది? యోసేపు అతని తండ్రి కుటుంబ వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు వడిలో ఉంచబడిరి. ఆమా తన సహోదరులను చూచి, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. ఈ యొక్క మాటలో ఒకసారి మనం దాన్ని బాగా దృష్టించాలి. ఇక్కడ మనకు యోసేపు గారి యొక్క లాస్ట్ చాప్టర్ కనబడుతుంది. యోసేపు గురించి వాక్యం ఏమి చెబుతుంది అంటే, యోసేపు ఇలా చూడు, యోసేపు ఫలించెడు కొమ్మ. యోసేపు ఫలించెడు కొమ్మ. నేను జనవరిలో ఈ 31 రోజులు కూడా వాక్యం చెప్తాను పలు స్థలాలలో. ఈ జనవరి 31 రోజులు ఉంటాయి. ఈ 31 రోజులు కూడా వాక్యం చెప్తాను. జనవరి 1న లేక డిసెంబర్ 31 రాత్రి వాక్యం చెప్పేసి విడిచిపెట్టను నేను. జనవరిలో మొదటి అక్షరం జే. జనవరిలో మొదటి అక్షరం జే. అందుచేత నిన్న నేను దేని మీద వాక్యం చెప్పానంటే జెరూసలేం గురించి చెప్పాను. జెరూసలేం అంటే ఇంగ్లీష్లో జెరూసలేం అంటారు, తెలుగులో యెరూషలేం. జేతో ప్రారంభమయ్యేటటువంటి మాటల్ని ఈ 31 రోజులు దేవుడు తెలియజేయమని నాకు సెలవు ఇచ్చారు. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఈ విషయాలన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి. లేదా నా ఓన్గా నేను ఎప్పుడు ఏ పని నేను ఏ మాట చెప్పను. ముఖ్యంగా నాకు ఇష్టమైన మాటలు చాలా ఉన్నాయి, నేను చాలా చెప్పగలను, కానీ ఆ మాటలు ఎప్పుడు చెప్పను. దేవుడు ఏది మీకు తెలియజేయమన్నారో అది చెప్తాను. నిన్నటి మొదటి రోజున యెరూషలేము గురించి మాట్లాడాను. ఈవేళ యోసేపు, ఇంగ్లీష్లో యోసేపు పేరు జోసెఫ్. జోసెఫ్లో మొట్టమొదటి అక్షరం జే. యెరూషలేములో మొదటి అక్షరం జే. జోసెఫ్లో మొదటి అక్షరం జే. ఇది జాన్యువరి జే. కనుక అలాగా రావడంలో తప్పు లేదు. కాబట్టి నేను ఆ విధంగా వచ్చి మీకు వాక్యాన్ని చెబుతున్నాను. ఇక్కడ అమ్మ జాగ్రత్తగా వినండి. యోసేపు అనేటువంటి వ్యక్తి యొక్క లాస్ట్ చాప్టర్ అంటే చివరి గడియలు మనకి దీంట్లో కనబడతా ఉన్నాయి. అంటే ఇంకా ఈ గ్రంథంతో యోసేపు ఇక మనకి ఎక్కువసార్లు కనబడడు. యోసేపు చేసిన పనులు, యాక్టివిటీస్ ఏవి కూడా మనకి ఇంకా డిస్ప్లే కావు. యోసేపు ఫలించెడు కొమ్మ అని మీరు విన్నారు. మీరు ఒక సీరియస్నెస్ మీలోకి రావాలి. నేను ఫలించాలి. మొట్టమొదటి మాట మీరు అనుకోండి, దేవుడు నన్ను ఫలింప చేయాలి. మనుషులు మనల్ని నరికేస్తారు, మనుషులు మనల్ని కాల్చేస్తారు, మనుషులు మనల్ని కొట్టేస్తారు, తెగ నరికేస్తారు. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఒక చెట్టును నరికేసినట్టుగా మన అభివృద్ధిని మనుషులు చూడలేరు. మన వృద్ధిలోకి రావడం జాగ్రత్తగా విను. ఏమండి, మీరు అభివృద్ధిలోకి రావాలి అంటే యోసేపు జీవితాన్ని మీరు అన్వయించుకోవాలి. జనవరి నెలలో మీకు యోసేపు గురించి దేవునికి వాక్యం చెబుతుంది. ఆయన మీరు మాట్లాడితే ఆ మాట అనుకోవాలి, ఫలించెడు కొమ్మ యోసేపు. నన్ను కూడా ఫలింప చేయి, నన్ను కూడా చిగురింప చేయి. సరే, వాక్యంలో చెప్పిందంతా గుర్తుండదు,
కనీసం ఇలాంటి ఒక్క మాట ఉంటుంది. ఆ మాటను మనం పదే పదే రిపీట్ చేసుకోవాలి. చెప్పిన స్టోరీ అంతా మీకు ఎలా గుర్తుంటుందండి? ఎవరికి గుర్తుండదు. ఇప్పుడు గంట సేపు నేను చెప్పింది రిపీట్ చేసుకోగలరా ఎవరైనా ఎక్కడైనా? వీడియోలో చూసినా కూడా గుర్తుండదు అన్నిసార్లు. కానీ ఒక చిన్న మాట మాత్రం గుర్తుంటుంది. ఫలించడి కొమ్మ, మీరు ఫలించాలి. మీరు ఫలిస్తే గట్టిగా హల్లెలూయా చెప్పండి. బాగా వినండి. మీరు ఫలిస్తే మీ కుటుంబస్తులు అందరూ ఫలిస్తారు. మీ కుటుంబాలు ఫలించడం లేదని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఫలవంతమైన జీవితం లేదు. ఫలించడం అంటే రెండు రకాలుగా ఫలించడం, చిగురించడం ఉంటుంది. ఒకటి సమాజంలో ఫలించడం. అంటే ఫలించడం అంటే అమ్మ వృద్ధిలోకి రావటం. నా వైపు చూడమ్మా, సమాజంలో వృద్ధిలోకి రావటం. రెండో ఫలించడం ఆత్మీయంగా వృద్ధిలోకి రావడం. ఆత్మీయ ఫలాలనే మాట విన్నారుగా. ఆత్మ ఫలాలు ఎప్పుడు వస్తాయి అంటే అభివృద్ధిలోకి వస్తే. ఏ అభివృద్ధిలోకి వస్తే? ఆత్మీయ అభివృద్ధిలోకి వస్తే. ఆత్మీయంగా మీరు చెట్టు అభివృద్ధిలోకి వచ్చిందంటే ఆటోమేటిక్గా పూలు, కాయలు, పళ్ళు, దాని యొక్క అన్ని రకాల బెరడు, కొన్ని చెట్లు బెరడు, కొన్ని చెట్లు కొమ్మలు, కొన్ని చెట్లు ఆకులు, చింత చిగురు, చింత ఆకు, చింత కాయలు, చింత కర్ర, ఎన్నున్నాయి. ఒక్కొక్క చెట్టు చాలా ఇస్తుంది. ఇప్పుడు మీరు అభివృద్ధిలోకి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఖచ్చితం. దేవుడు ఏది కోరుకుంటున్నాడో మీరు అది తెలుసుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారు. యోసేపుని మీరు సంవత్సరం అంతా ధ్యానించాలి. అలాగని మరలా ఆదివారం చెప్పే వాక్యాన్ని మర్చిపోమని కాదు. మీ మనసుల్లో మొట్టమొదటి ముద్ర ఈ జనవరి మొదటి రోజుని, అంటే రెండో రోజు అనుకోండి, కానీ జనవరిలో మనం మొట్టమొదటిగా వాక్యం వింటున్నాం. యోసేపు గురించి వింటున్నాం కాబట్టి యోసేపులాగా ఫలించాలి. ఎందుకంటే చివరికి వచ్చేటప్పటికి మీరు నీరు కారిపోకూడదు. ఎందుకు దేవుడు ఈ వాక్యం చెప్తున్నాడో మీరు వినాలి, మీరు తెలుసుకోవాలి. మీ మైండ్ అంతా కూడా దేవుడి వైపు తిరగాలండి. మీరు ఏ కోణంలో నీరు కారిపోకూడదు, నీరు కార్చేయకూడదు. మీరు ఫలించాలి. ఫలించడానికి దేవుడు ఈ వాక్యం మీకు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. పిల్లలకి వ్యాక్సిన్ వేస్తారు. ఒక్కొక్క రకమైన వ్యాక్సిన్ ఒక్కొక్కసారే వేస్తారు. ఒక్కొక్క రకమైన వ్యాక్సిన్ 5 సంవత్సరాల లోపల అన్నీ అయిపోవాలి, లేక 3 సంవత్సరాల లోపలనే అయిపోవాలి, లేదా 6 నెలలు అయిపోవాలి. కొన్ని 3 నెలలు అయిపోవాలి, కొన్ని 6 నెలల లోపల అయిపోవాలి, కొన్ని సంవత్సరంలో అయిపోవాలి, కొన్ని 3 సంవత్సరాల లోపల, కొన్ని 5 సంవత్సరాల లోపల అవ్వాలి. పోలియో ఉందనుకోండి, 5 సంవత్సరాల లోపల పోలియో చుక్కలు పిల్లలకి వేయాలి. అలాగే 3 సంవత్సరాల లోపల కొన్ని ఉంటాయి. అవి ఒక్కసారే వేస్తారు. ఇక జీవితాంతం ఆ శరీరంలో ఆ వ్యాక్సిన్ వ్యాధులను అరికట్టడంలో అవి బాగా పనిచేస్తాయి. అట్లాగే ఈ వాక్యం మీ మనసులోకి వెళితే ఇది పని చేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఇది పని చేయాలి. వాక్యం విని వాక్యంలో మీరు మునిగితే వాక్యం పనిచేస్తుంది. ఫ్యాన్ స్విచ్ వేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, కానీ స్విచ్ ఉంది ఇక్కడ మధ్యలో. ఆ స్విచ్ వేస్తే ఆ ఫ్యాన్ పనిచేస్తుంది. వాక్యానికి మీరు పదును పెట్టాలి. వినేస్తే వచ్చే లాభం తక్కువ ఉంటుంది. వినటం వల్ల మరి విశ్వాసం వస్తుందని కదండి అన్నారు కదండి. విశ్వాసం వస్తుంది. మరి క్రియలు లేని విశ్వాసము మృతం కదా. ఇప్పుడు విశ్వాసం వచ్చేసింది, విశ్వాసం ఉంచి ఇంట్లో కూర్చుంటే సరిపోతుందండి. క్రియలు ఉండాలి కదా. మరి ప్రాక్టికల్గా వాక్యం అనండి, క్రియలు లేని విశ్వాసం మృతం. సరే, యోసేపు దగ్గరికి వస్తాం. నేను ఇప్పుడు చదువుతాను, ఇక్కడ మళ్ళీ మీరు చదవకండి, వినండి. అతని తండ్రి కుటుంబ వారును ఐగుప్తులో నివసించిరి. ఒక్కొక్క మాటను మనం వివరించి చెప్పుకుందాం. యోసేపును అతని కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది ఫ్యామిలీ స్టేటస్. ఫ్యామిలీ స్టేటస్ అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారనేది ఇప్పుడు ఈ సచివాలయాలలో తిరిగే వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది. సచివాలయంలో స్టాఫ్ రాగానే వాళ్ళు ఎలా చూసుకోగానే మీ ఇంట్లో అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉంది, మీరున్నారు, మీ యజమాని ఉన్నాడు, లేకపోతే మీ మనవలు ఉన్నారని వాళ్ళకి రిపోర్ట్ ఉంటుంది. స్టేటస్ అంటారు దాన్ని. ఏంటమ్మా? స్టేటస్. మీ కుటుంబం లిస్టు వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే యోసేపు
అతని తండ్రి కుటుంబ వారును ఐగుప్తులో నివసించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. నివసించిరి అంటే నివసిస్తున్నారంటే అక్కడ ఏమయ్యారు? వాళ్ళు సెటిల్ అయ్యారు. మీరు ఎక్కడ ఉన్నారండి? మీరు ఏ ఊర్లో ఉన్నారు? నేను హైదరాబాద్లో ఉన్నానండి. మీరు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. నేను మరి బెజవాడలో ఉన్నానండి. బెజవాడలో ఉంటామండి మేము అంటే బెజవాడలో మీరు స్థిరపడ్డారు. అది శాశ్వతంగానో లేకపోతే కొంతకాలం ఉండడానికో టెంపరీగానే మీరు స్థిరపడ్డారు. ఇక్కడ యోసేపు అతని కుటుంబ సభ్యులు ఐగుప్తుల్లో ఏం పడ్డారట అండి? నివసించిరి. అంటే ఒక స్థిరమైన జీవితం ఇక్కడ మనకి కనబడుతుంది. యోసేపు తండ్రి ఇంటి వారు అందరూ కూడా ఒక స్థిరమైన జీవితంలోనికి ప్రవేశించారు. దేవుడికి స్తోత్రాలు. ఈ మాట చెప్తున్నానంటే అదే మాట మీ జీవితంలో జరగాలి. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. అబ్బా, యోసేపు తన కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే చోట నివసిస్తున్నారంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకే చోట ఉండటం ఆనందకరమైన విషయమే కదా. మన ఇంటి చుట్టూ మన వాళ్ళందరూ ఉంటే మనకి ధైర్యం ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరో ఎక్కడికైనా వెళ్ళిపోయారు అనుకోండి, మన అక్కో మన చెల్లో మన తమ్ముడు మన అన్నయ్య దూరంగా ఉన్నారనుకో, అది ఒకలా ఉంటుంది. ఎదురుగుంటే దగ్గరలో ఉన్నారనుకోండి, గబుక్కుని మనకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంటనే పరిగెత్తుకుని రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో అలాంటివి చాలా తక్కువైపోయాయి. ఈ రోజున ఇట్టి అభిషేకం మీ మీదకు ఉంటే మీరు సంతోషంగా ఈ సంవత్సరం భవిష్యత్తు రోజులు మీరు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ బాగుంది. తర్వాత మాట, యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాను. యోసేపు యొక్క ఏజ్ అంటే వయసు వచ్చింది. ఎందుకు ఇవన్నీ అంటే ఎవరు ఎంతకాలం జీవించారనేది పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా రచించబడటం జరిగింది. యోసేపు ఏజ్ను చూస్తే పెద్ద ఎక్కువ లేదు. మిగతా వాళ్ళు మెతుషలా లాంటి వారు, ఆదాం లాంటి వారు, లేకపోతే ఈవెన్ మోషే ఎంతకాలం బతికాడు తెలుసా? 120, 120 ఇయర్స్. ఇప్పుడు మోషే ఎక్కువ, యోసేపు ఎక్కువ? మోషే తర్వాత వచ్చిన వ్యక్తి, ముందు వచ్చిన వ్యక్తి? ఏ ఖండంలో ఉన్నాడు అతడు? మోషే ఆది కాండంలో ఉన్నాడు. యోసేపు ఆది కాండం. మోషే ఏ కాలంలో ఉన్నాడు? నిర్గమకాండం. ఎవరు ముందు? యోసేపు ముందు. అంటే జనరల్గా పాత తరం వాళ్ళు ఎక్కువ కాలం బతకాలి కదా. ఇప్పుడు మనం తాతలు ఎక్కువ బతికారా, మనం ఎక్కువ కాలం బతుకుతున్నామా? తాతలు. మరి ఇప్పుడు ఈయన ఎక్కువ వయసు బతకాలి కదా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇతడు అతి సామాన్యమైన జీవితం, పెద్ద ఎక్కువ వయసు కాకపోయినా యోసేపు చరిత్ర బైబిల్లో చాలా గొప్పగా రాయబడింది. ఇంకా ముందుకు వెళ్ళాలి, అసలైన విషయంలోకి వస్తాం. యోసేపు ఎఫ్రాయిం యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీదునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. ఏం జరిగింది ఇక్కడ? యోసేపుకి ఎంతమంది కుమారులు? ఎవరెవరు? ఎఫ్రాయిము, మనష్షే. జాగ్రత్తగా కూర్చోండి, తలపై చెంగి వేసుకోండి. అందరూ జాగ్రత్తగా 2 చెవులు రెక్కరించి వాక్యం వినండి. వాక్యం మీ చెవుల్లోకి వెళ్ళాలి. మనష్షే అంటే అర్థం ఏమిటి, ఎఫ్రాయిం అంటే అర్థం ఏమిటి అని చూడాలి. మనష్షే అంటే మర్చిపోవడం, ఎఫ్రాయిం అంటే అభివృద్ధి. ఓకే, అతను తన పిల్లలకి ఏం పేర్లు పెట్టాడు అంటే దేవుడు చేసిన అద్భుతాలను బట్టి తన పిల్లలకు ఆ అద్భుతము సర్వజనులకు తెలియబడేటట్టుగా తెలిసేటట్టుగా ఆ పేర్లను నామకరణం చేశాడు. మనష్షే అంటే మర్చిపోవడం. ఏమిటి మర్చిపోవడం? దేవుణ్ణి మర్చిపోవడం కాదు. అతడు ఎదుర్కొన్నటువంటి బాధలు, అతడు ఫేస్ చేసినటువంటి ట్రబుల్స్ అన్నిటినీ మర్చిపోయేలాగా దేవుడు చేశాడు. మర్చిపోయేలాగా దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం. మీరు మీ బాధలన్నీ మర్చిపోయేలాగా దేవుడు చేయగలడు అనేటువంటి ఒక ఇండికేషన్ మీ బ్రెయిన్లోకి రావాల. ఇది
ఈ వాక్యపు విత్తనం మీ మనసుల్లోకి విత్తబడాల. వాక్యం రోడ్డు మీద పడకూడదు, సరి అయిన భూమిలో పడాల. యోసేపు తనకు ఎదుర్కొన్న ప్రతి సమస్యను మర్చిపోయేలాగా దేవుడు చేశాడు కాబట్టి మనష్షే అని పేరు పెట్టాడు. ఈ రోజుని మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ మర్చిపోయేలాగా దేవుడు చేయగలడు. అప్పుడు మీరు ఫలిస్తారు. ఇప్పుడు మీరు ఫలించాలని నేను చెప్పాను, ఫలించే కొమ్మగా మీరు ఉండాలని చెప్పాను. ఎప్పుడు ఫలిస్తారు? ఎప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు చెప్పండి? పాతవన్నీ మర్చిపోయి, జరిగినటువంటి దుస్సంఘటనలన్నింటినీ జ్ఞాపకం చేసుకోకుండా, మరి ఎవరో పెట్టినటువంటి బాధలన్నింటినీ జ్ఞాపకం చేసుకోకుండా మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు అభివృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం. మీకు ఆరోగ్యం రావాలంటే మీ జీవితంలో అభివృద్ధి కనబడితే ఆటోమేటిక్గా మీరు ఆరోగ్యంగా ఉంటారు. 4 డబ్బులు ఇంట్లోకి వచ్చాయనుకోండి, అదే అభివృద్ధి. సంతోషం ఉంటాం, సంతోషంగా ఉందనుకోండి ఆటోమేటిక్గా అన్నం తినకపోయినా ఆరోగ్యంగా ఉంటాం. మీకు ఎలా ఉంటుంది అంటే అండి, డబ్బు లేనప్పుడు ఎక్కువ ఆకలేస్తుంది మనకు. గొప్ప విచిత్రం ఏంటంటే ఇంట్లో మిల్క్ ఉండదు, ఒక్కొక్కసారి పాలు లేనప్పుడు టీ తాగాలని పదే పదే గోకుతూ ఉంటుంది మనసు. నాలిక లోపల నాలిక తిరుగుతూ ఉంటుంది, కావాలి కావాలి అని. అన్నం ఎక్కువ ఉందనుకోండి అసలు తినబుద్దేదు. మామూలుగా తిందాంలే అన్నం వండేసి తినమ్మని అమ్మ అన్నది అనుకోండి, తింటాంలే కంగారు ఏముంది అంటారు. అదే లేదనుకో, అన్నం వండావా అంటారు. ఇది నిజమా కదా? మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అట్లాగే దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో అభివృద్ధి తీసుకొస్తే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. ఇప్పుడు ఆరోగ్యానికి అభివృద్ధికి లింక్ ఉంది. అభివృద్ధి అనేది దేవుడితో లింక్ ఉంది. అల్లల్లుయే చెప్పండి గట్టిగా. అభివృద్ధి అనేది, డెవలప్మెంట్ అనేది జరగాలండి. మీరు ఎప్పుడు ఒకలా ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. మన సంఘం ఎలా ఉండకూడదు, మీరు అలా ఉండకూడదు. మన సంఘం అభివృద్ధి పొందాలి, మీరు అభివృద్ధి పొందాలి. మీరు అభివృద్ధి పొందితే సంఘం అభివృద్ధి పొందుతుంది. ఇప్పుడు ఎందుకు మీరు అభివృద్ధి పొందాలని మేము కోరుకుంటామంటే, మీరు అభివృద్ధి పొందితే, మీ కుటుంబం అభివృద్ధి పొందితే ఆటోమేటిక్గా సంఘంలో సమస్తమును వస్తాయి. మీరు దీవించబడితేనే కదా మరి ఒక దేవుడి మందిరంలో మరి ఎంతో ఆశీర్వాదకరంగా అనేక కార్యాలు మనం జరిగించగలము. మీరు దీవించబడాలని మా కోరిక. ఎందుకంటే ఓవరాల్గా మనం దేవుడి యొక్క ఆలయాన్ని, దేవుని యొక్క మందిరాన్ని మనం డెవలప్ చేయాలి. డెవలప్ చేయాలంటే మీరు డెవలప్ అవ్వాలి. మీరు డెవలప్మెంటే నాకు కావాలి. అది నేను కోరుకుంటున్నది. అందుచేత మీరు తప్పిపోకూడదు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకోవాలి. ఫలించడి కొమ్మ యోసేపు, ఫలించడి కొమ్మ. యోసేపును తన ఇంటి వారును ఐగుప్తులో ఏ కాలంలో నివసించారు, ఎలాంటి సమస్యల్లో నివసించారు, ఎలాంటి కాలాలలో వారు పోషింపబడ్డారు అని చాప్టర్లో బ్యాక్ వెళ్తే, ఒక పక్కన వాళ్ళు నివసించే పూర్వపు దేశంలో ఏమొచ్చింది తల్లి? కరువు వచ్చేసింది. ఆ కరువు కాలంలో వారి అందరినీ కూడా యోసేపు అక్కడికి రప్పించుకున్నాడు. దేవుడికి స్తోత్రాలు. వారి బాధ్యతనంతటినీ తన భుజాల పైన వేసుకున్నాడు. హల్లెలూయా. అంటే బాధ్యత ఏమీ లేకుండా వేసుకుంటే ఏమీ చేయలేం. ఏమీ లేకుండా